పోలవరం ఫైల్స్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాలు తగలబెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ తగలబెట్టిన ఫైళ్లలో దస్త్రాల్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎలాంటి దస్త్రాలు తగలబెట్టారు, అధికారుల అనుమతి తీసుకోకుండా తగలబెట్టిన అంశంపై జిల్లా ఉన్నతాధికారులతో పాటు మంత్రి కందుల దుర్గేష్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మంత్రి కొద్దిసేపటి క్రితం కార్యాలయంలోకి వచ్చి కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. ఈ దస్త్రాలు ఎందుకు తగలబెట్టాల్సి వచ్చిందనేది సిబ్బందిని తీవ్రంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఈ దస్త్రాలు కేవలం జిరాక్స్ పేపర్లు, రఫ్ పేపర్లు, ఎవరి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ సంతకాలు లేని పేపర్లు అని ఆర్డీఓ శివజ్యోతి ప్రకటించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తగలబెట్టిన కాగితాల్లో నుంచి ఒక అవార్డు కాపీని కూడా చూపించి ఇది జిరాక్స్ కాపీ అని కూడా ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. ఒక అధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ కార్యాలయంలో దస్త్రాలు తగలబెట్టడం మాత్రం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఆయన చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా మంత్రి హెచ్చరించారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, అలాగే ఎస్పీ నరసింహకిషోర్ కూడా ఇక్కడికి కార్యాలయంకి వచ్చి మొత్తం పరిశీలన చేశారు. ఇది ఖచ్చితంగా అధికారుల అనుమతి లేకుండా దస్త్రాలు తగలబెట్టిన ఘటన మాత్రం తప్పు అని చిన్నరాముడు కొద్దిసేపటి కూడా క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. దీనిపై ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయి, తీవ్రస్థాయిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా ఉంటుందని జేసీ చిన్నరాముడు ప్రకటించారు. అట్లాగే ఈ కార్యాలయం సంబంధించిన అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తాం, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దీనిపై విచారణ కొనసాగిస్తామని ఎస్పీ నరసింహకిషోర్ చెప్పారు. నిన్న హడావుడిగా కొన్ని సగం కాలిపోయిన దహనమైన కాగితాలను, ఫైళ్లను చూపించి వీటిని జిరాక్స్ కాపీలు, రఫ్ పేపరు అని అలా ప్రకటించడం మాత్రం దీనిపై తీవ్రమైన విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఒక పక్క ప్రభుత్వం, ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అట్లాగే జిల్లా ఉన్నతాధికారులు అన్ని స్థాయిల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంచాలి, ఎక్కడా కూడా దహనం చేయటం కానీ కాల్చివేసే సంఘటనలు జరగకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ధవళేశ్వరంలో జరిగిన ఘటన తీవ్రమైన కలకలం రేపుతోంది. ఇది సిబ్బంది బాధ్యతారహితానికి నిదర్శనాన్ని కూడా మంత్రి ప్రకటన చేశారు. తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడంపై మాత్రం ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుందని చెప్పాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా అట్లాగే స్థానిక ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరెంట్ల బుచ్చి చౌదరి కూడా గత 5 ఏళ్ల వైకాపా పాలనలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా, రాజమహేంద్రవరం కేంద్రంగా అనేక భూ ఆక్రమణలు, కబ్జాలు, భూ అక్రమాలు జరిగాయి. వాటన్నిటిపై కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కేంద్రంగానే వీటన్నిటి కూడా అవినీతి, అక్రమాలు, భూములకు సంబంధించి అనేక అంశాల్లో అవకతవకలు జరిగాయి. విచారణ చేయాల్సిన పరిస్థితుల్లో ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాలు కాల్చివేసిన ఘటన మాత్రం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు అయితే మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మండలాలందరికీ కూడా నిర్వాసితులకు సంబంధించిన ఫైళ్లు, దస్త్రాలు ఉన్నాయి. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో నిర్వాసితులు, భూ నిర్వాసితులు, అలాగే పరిహారం అందని వాళ్ళు, ఇంకా ఇతరితర సమస్యలు, పోలవరం ప్రాజెక్టు పరిహారానికి సంబంధించి పరిష్కారం కాని సమస్యలు అందరూ కూడా నిత్యం ఈ కార్యాలయానికి వచ్చి అనేక సార్లు ప్రాధేయపడిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి కూడా సమస్యలు పరిష్కారం పోవడంతో ఒక రైతు, సీతానగరం మండలానికి చెందిన రైతు, ఆయన ఏకంగా పురుగుల మందు దాగి పరిహారం అందించాలి రైతులకని సంఘటనలు కూడా ఇక్కడ నెలకొన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ దస్త్రాలు తగలబెట్టిన ఘటన మాత్రం తీవ్రంగా ప్రభుత్వం పరిగణించిందని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యతలపై కఠినమైన చర్యలు ఉంటాయని మాత్రం అటు అధికారులు, మంత్రి దుర్గేష్ ప్రకటించారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.